దేశ రాజధాని అల్లాడుతోంది. ప్రతి సంవత్సరం ఢిల్లీ గాలి నాణ్యత క్షీణిస్తూనే ఉంది. ఒకవైపు సీజన్ మార్పుల కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోతుండగా, మరోవైపు రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో పంట కాల్చివేత కూడా ప్రధాన కారణంగా మారింది. ఈ రెండు ప్రభావాలు కలిసిపోవడంతో రాజధానిలోని గాలి పూర్తిగా కలుషితమై ప్రజలు తీవ్ర ఊపిరి సమస్యలు, కళ్ళమంట వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నార్త్ ఢిల్లీలో గాలి నాణ్యత మరీ దారుణ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి నాణ్యత 301 నుంచి 400 మధ్యలో ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇక గతేడాది కన్నా రెండింతలు పెరిగింది. 2024వ సంవత్సరం ఇదే సమయానికి ఢిల్లీలో గాలి నాణ్యత 223గా నమోదై ఈ ఏడాది అది 400 దాటింది. ముఖ్యంగా నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్లోని భవానా ప్రాంతంలో గాలి నాణ్యత మరీ దారుణంగా ఉంది. ఈ ప్రాంతంలో గాలి నాణ్యత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం 400 దాటి 412గా నమోదైంది. దాంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోజు సోమవారం ఉదయం 8 గంటల నాటికి ఢిల్లీలో మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 345గా నమోదైంది. ఆదివారం నమోదైన 391 కంటే నేటి ఎయిర్ క్వాలిటీ మెరుగ్గానే ఉన్నప్పటికీ పరిస్థితి ఇంకా ఆందోళన కలిగించే స్థాయిలోనే ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.